నలుగురు పిల్లల తండ్రి అయి విప్లవ బాటలో పేద ప్రజల కోసము ఈ రాజ్యం చేస్తున్న దోపిడీ నిర్మూలించాలని ప్రజల కోసం తన అడవి బాట పట్టి విప్లవోద్యమంలో ప్రాణాలను కోల్పోయాడు. ఆ రోజు పోలీసులు ఏం చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 6:30కి ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. అసలు ఎన్కౌంటర్ జరిగితే ఎదురు కాల్పులే అయి ఉంటే అక్కడ కనీసం పోలీసులకు ఏదన్నా జరిగిందా? అక్కడ 8 మంది మావోయిస్టులు కామ్రేడ్ జగనన్నతో పాటు 7 మంది మహిళలు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో 6:30, 5 o'clock, 4 o'clock అట్లా వాళ్ళు పండుకున్నట్టున్నారు. పండుకున్నట్టే కాల్చి చంపింది పోలీసులు. ఎందుకు ఛత్తీస్గఢ్ అడవులలో ఈ పోలీస్ క్యాంపులు పెట్టి మావోయిస్టులను చంపుతున్నారు? అక్కడున్న ఖనిజ సంపదలను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల కోసము ఈ ప్రభుత్వం చేయలు కలిపి వాళ్ళ స్వార్థం కోసము ఆ అడవిని దోచుకోవటం కోసము, ఆ అడవిని ఆక్రమించుకోవటం కోసము ఆదివాసులను మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ మహిళల మీద అక్కడ పోలీస్ క్యాంపులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేస్తుంది ఈ భారత ప్రభుత్వం. ఆ మధ్య మన మీటింగ్కి, విరసం మీటింగ్ అప్పుడు మన హైదరాబాద్కి వచ్చిండ్రు వాళ్ళ ఆదివాసులు. ఒక మూగ అమ్మాయి చెవులు కూడా వినిపించవు, మాటలు రావు ఆమెకి. అలాంటి అమ్మాయిని పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేసి చంపారు. అంటే ఆదివాసుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ఆ అడవిని ఆక్రమించుకోవడం కోసము మావోయిస్టులు వాళ్ళకి ఆదివాసులకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళను నిలిస్తే కానీ ఆ అడవిని వాళ్ళు స్వాధీనం చేసుకోలేరు. కాగారు పేరుతో ఆఖరి యుద్ధం అని మావోయిస్టుల మీద వాళ్ళని చంపుతున్నారు. ఆఖరి యుద్ధం అంట, మావోయిస్టులు నిర్మూలిస్తారంట మావోయిస్టులని. ఈ ప్రపంచం ఉన్నన్ని రోజులు ఉన్నంత వరకు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు అవుతూనే ఉంటాయి. ఎవ్వరు ఆఖరి యుద్ధం అన్నది చేయలేరు. ఎప్పటికీ విప్లవము, సమాజము ఉన్నంత వరకు విప్లవం ఉండే ఉంటుంది. అందులో భాగంగానే మన జగనన్న అమరుడయ్యాడు.